హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రాక్షనల్ నెంబర్స్. సో ఈ వీడియోలో మనం ఫ్రాక్షనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. మరి అంతకంటే ముందుగా ఇంకా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. టెట్ మరియు డిఎస్సి, ఎస్జిటి, ఎస్ఏ, టెట్ 1 and 2 అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ యొక్క వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి టాపిక్లోకి వెళ్దామా? సో ఫ్రాక్షనల్ నెంబర్స్. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? సో వాట్ ఈస్ ఎ ఫ్రాక్షన్? When we say words such as half a rupee, 1/3 the distance, etc., we mean a part of a whole thing of 1/3, etc. Represent parts of whole things written in the form of numbers of equal to 1/2 and 1/3 means 1/3. So like that. అంటే ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని తీసుకొని ఒక ఫ్రూట్ని తీసుకొని దాన్ని హాఫ్ వరకు కట్ చేసాం. సో హాఫ్కి కట్ చేసినప్పుడు ఈ యొక్క ఫ్రూట్ని హాఫ్కి కట్ చేసినప్పుడు ఇది 1/2, ఇది 1/2, ఇది హాఫ్, ఇది హాఫ్. ఓకే, సో వి కట్ 3 parts. On the time 1/3 part, 1/3, 1/3. Okay, this is the fractions 1/2, 1/3. These all are fraction numbers. Okay, clear? So like that 1/2, 1/3, etc. are called fractional numbers or fractions. వీటిని ఏమంటారు? ఫ్రాక్షనల్ నెంబర్స్ లేదా ఫ్రాక్షన్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఓకే, క్లియర్? సో దిస్ ఈస్ ద ఫ్రాక్షన్. నెక్స్ట్ 1/2 shows that a thing of divide into 2 equal parts. సో ఈ 1/2 ఏం చేస్తుందంటే 2 ఈక్వల్ పార్ట్స్ ని సూచిస్తుంది. సో వి టేక్ వన్ ఫ్రూట్ అండ్ కట్ సేమ్ పార్ట్స్, 2 pieces సేమ్. సో దట్ ఈస్ 1/2 and this is also 1/2, half of parts. So 2 are equal parts. So 1/3 shows that a thing is divided into 3 equal parts. అది ఏ విధంగా ఉంటుంది? 3 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేయడం చేస్తే దాన్ని ఏమంటారు? 1/3 parts. సో ఇక్కడ చూపించినట్టుగా సో దిస్ పీస్ అండ్ దిస్ పీస్ అండ్ దిస్ పీస్ ఆర్ ఈక్వల్. సో 1/3, 1/3, 1/3, 3 pieces ఆర్ ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటారు? 1/3 parts అంటారు. ఓకే, నెక్స్ట్ ఈక్వలెన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈక్వలెన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. See, when both the numerator and the denominator of a fraction are multiplied or divided by the same non-zero number, we get its equivalent fractions. అయితే ఎప్పుడైతే న్యూమరేటర్ని మరియు డినామినేటర్ని బోత్ న్యూమరేటర్ని అండ్ డినామినేటర్ని మల్టిప్లై ఆర్ డివైడెడ్, సో మల్టిప్లై అయినా చేయాలి లేదంటే డివైడ్ అయినా చేయాలి, బై ద సేమ్. సో ఒకే నెంబర్ తోటి చేస్తే మల్టిప్లై అయినా చేయాలి, చేస్తే డివిజన్ అన్నా చేయాలి. సో అండ్ నాన్ జీరో నెంబర్ అంటే అది జీరో అవ్వకుండా ఉండాలి, అంటే జీరో కాకుండా మిగిలిన నెంబర్స్ తోటి మల్టిప్లై ఆర్ డివిజన్ చేస్తే వి గెట్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఓకే, సో మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 1/2. Here 1/2 is there. So 1/2 is multiplied with 2. So numerator multiplied 2, denominator also multiplied by 2. Okay, clear? 1 2s are 2, 2 2s are 4. Okay, clear? Next 1/2 is multiplied with 3, numerator and denominator also. So 1 3s are 3, 2 3s are 6. Okay, so next here example 2c, 1/5 equal to 1/5
into 2 by 2. Multiply with 2 both numerator and denominator both. Okay, equal to 2 by 10. So 1 by 2 equal to 1 into 3 by 5 into 3 equal to 3 by 15. So here see 1 by 2, 2 by 4, 3 by 6. These are equivalent fractions. So here also same. 1 by 5, 2 by 10, 3 by 15 also equivalent fractions. See 1 by 2 ni మనము ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఎనీ నెంబర్ వి టేక్ like 2, 3, 4, 5, 6, 7, 8, 9. If you are wish, any number you take, but multiply numerator and denominator with same number. అంటే న్యూమరేటర్ ని ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తున్నామో డినామినేటర్ తోటి కూడా అదే నెంబర్ ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ అందుకే ఇక్కడ 2 తోటి చేస్తే పైన 2నే డినామినేటర్ ఆల్సో 2. ఈ యొక్క ఇది పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారు, కింద ఉన్నదాన్ని న్యూమరేటర్ డినామినేటర్. సో ఈ విధంగా సేమ్ నెంబర్ తోటి చేసినట్లయితే వచ్చినటువంటి ఫ్రాక్షన్స్ దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షనే వస్తుంది. ఓకే, 1 by 2 equal to 2 by 4. Both are equivalent fractions. See, so 1 by 2 equal to 3 by 3. Here 3 also is there, numerator and denominator also 3. So this 2 same number తోటి న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేసినాం కాబట్టి 3 by 6 also equal to 1 by 2. Like that, see for one example, 2 by 5 equivalent fractions అనుకోవాలన్నప్పుడు 2 by 5 equal to 2 by 5 into, so same number, any number you take, like 10 by 10. So 2 tens are 20, 5 tens are 50. Clear? So these two equivalent fractions, 2 by 5 and 20 by 50 are equivalent fractions. See, for example, 2 by 5 equal to 2 by 5 into 3 into 5. So 3 by 5 తోటి మల్టిప్లై చేసినాం. సో సేమ్ నెంబరా? కాదు. సేమ్ నెంబర్స్ కానప్పుడు 2 into 3, 2 3s are 6, 5 5s are 25. So these two equivalent fractions? No, not equivalent fraction. Not equivalent fractions. Why? So here same is there? No, numerator and denominators are different. That's why this is not a equivalent fraction. So ఒకవేళ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కావాలి అంటే ఏం చేయాలి? న్యూమరేటర్ ని అండ్ డినామినేటర్ ని సేమ్ నెంబర్ తోటి ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఓకే, క్లియర్? Next example. So now division. Before ఇంతకు ముందు మనము మల్టిప్లికేషన్ చేసినాం కాబట్టి ఇప్పుడు డివిజన్ చేయాలి. So now we find out, for example, 12 by 18 is there, equal to 12 by 18. So you take any number, 2 numerator and denominator లో సేమ్ ఉండాలి. ఓకే, సో 12 by 3, 18 by 3 equal to 4 by 6. This 12 by 18 and 4 by 6 are equivalent fractions. Clear? Okay. Next, same 12 by 18 divided by 2 by 2. So now 2 తోటి డివిజన్ చేసినాం, ఎందుకంటే 2 టేబుల్లో వస్తుంది కాబట్టి చేసినాం. రాకపోతే వేరే టేబుల్ని చూసుకోవాలి. ఓకే, సో అప్పుడు 6 by 9, 12 divided by 2 equal to 6, 18 divided by 2 equal to 9. Okay,
సో నెక్స్ట్ 12/18 డివైడెడ్ బై 6/6. సో దీంతో చేసినప్పుడు 2/3 అనేది వచ్చింది. సో లైక్ దట్ సేమ్ 10/20 ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 2, 20 డివైడెడ్ బై 2. సో 5/10. అదేవిధంగా డివిజన్ 5 తోటి చేసినప్పుడు 2/4 వచ్చింది. సో ఆన్ దట్ టైమ్ 10/20 ఈక్వల్ టు 5/10, 2/4 ఆర్ ఈక్వల్. ఓకే, క్లియర్? సో సి ఫర్ ఎగ్జాంపుల్ 25/30. ఓకే, సో విచ్ నెంబర్ వి టేక్? 25/30 ఏ నెంబర్తో డివిజన్ చేద్దాం? రెండు రావాలి మనం తీసుకునే నెంబర్లో. ఓకే, 5 తీసుకుందాం. 5 టేబుల్లో వస్తుందా? యా, కమింగ్. సో 5 25 జా 5 5 జా 25, 5 6 జా 30. ఓకే, సో 25/3 and 5/6 ఈక్వల్. This is equivalent fractions. Next 32/24. Take 2 table. So 2 table లో పోతుంది కాబట్టి ఇది తీసుకున్నాం. ఒకవేళ వేరే టేబుల్ తీసుకోవాలనుకున్నాం అని తీసుకోవచ్చు. 24/2. సో 2 1s are 2 2 2 6 are 12. So 16. 2 1s are 2, 2 12s are 24. సో నెక్స్ట్ 16 దీన్ని చూసుకోవచ్చు, లేదంటే 32/24. సో టేక్ 3 టేబుల్, నాట్ కమింగ్. 4 టేబుల్ టేక్. 4 1s are 4, 4 32 when come? 4 8s are 32. So 4 1s are 4, 4 6s are 24. So compulsory we must and should you learn tables up to 9 tables. So after easy 10 to 20 is very easy. Already I said how to learn. So for example 19 9s are 9 9s are 81. Here 1 right hand. 9 plus 8 17. Okay, so easy, but up to 9 table you must answer. 17 6 are 7 6 are 42. 4 plus 6 10. 1 not 2. So 7 6 are 42. ఈ 42 లో 2 ని ఇక్కడ రాస్తాము. ఈ 4 కి 6 ని యాడ్ చేసినాం. 4 plus 6 10. 1 not 2. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో బట్ మస్ట్ అండ్ షుడ్ 9 tables you'll learn. Okay, clear? Next, this is the fractions. So 12/18, 4/6, 2/3 are equivalent fractions. చేస్తే డినామినేట్ డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్, బట్ సేమ్ నెంబర్స్ తోటి చేయాలి. ఓకే, ఈ విధంగా చేసినట్టయితే వచ్చినటువంటి ఫ్రాక్షన్స్ ఏమంటారంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, రిడ్యూస్ 18/24 టు ఇట్స్ లోయెస్ట్ టర్మ్. ఓకే, సో మనము ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే రావచ్చు రాకపోవచ్చు, బట్ ఎక్కువగానైతే ఈ లోయెస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి వచ్చేస్తుంది. సో ఫస్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 18 and 24. ఫస్ట్ ఏం చేయాలి? 18 మరియు 24 యొక్క హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్లియర్? సో ఫైండ్ అవుట్ చేసినప్పుడు 18 24 18 1s are 18 మనకు తెలుసు కదా, డివిజన్ మెథడ్ ఆల్రెడీ చెప్పిన. సో డివిజన్ మెథడ్ లో 18 1s are 18, 6 ఈ 18 ఇక్కడ రాసినాం. 6 3s are 18, 0 వచ్చిందంటే 6 is the HCF of 18 and 24. Next, given fraction. What given? 18/24. So dividing both the numerator and the denominator of 18/24 by
6. సో ఈ యొక్క 6 తోటి డివిజన్ చేయాలి. సో హ్యావ్ 18/24 ఈక్వల్ టు 18 డివైడెడ్ బై 6/24 డివైడెడ్ బై 6 ఈక్వల్ టు 3/4. ఓకే, సో ఇక్కడ ఓకే లిజన్, సిన్స్ 18/24 it is lowest term 3/4. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 14/26. So HCF of 14 and 26 is 2. Here see 14 ones are 14 like this method. 14 ones are 14, 12. So this 14 here written. 12 ones are 12. Here 14 is there. 12 minus 12 ante 2 untadi. So 2 ee 12 ikkada rasinappudu 2 6 are 12. This is the HCF of 14 and 26 is 2. Okay, so have 14/26 equal to 14 divided by 2 by 26 divided by 2 equal to 7/13. Since 14/26 is the lowest term, equal to 7/13. Okay, మరి ఇది రైట్ ఏనా? వచ్చింది మనకు ఆన్సర్, బట్ దిస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. సో వి చెక్ ఇట్. సో ఫస్ట్ ఫస్ట్ వన్ 18/24. సో ఈ రెండిటికి మనం ఏం చేసినాము, HCF ని అనుకున్నాం. 18/24 పెట్టి కనుక్కుంటే 6 వచ్చింది. ఓకే, సో ఇలా కాకుండా కూడా 18/24 అంటే ఇంతకు ముందు చెప్పినట్టు డివిజన్. సో 3 టేబుల్ తీసుకున్నాం. 3 6 18, 3 8 24. ఓకే, నెక్స్ట్ 6/8 ని 2 టేబుల్లో పోతుంది కాబట్టి 2 3 6, 2 4 8. ఈ విధంగా కూడా లోయెస్ట్ టర్మ్ కాకపోవచ్చు. బట్ చిన్నగా ఉన్నప్పుడు ఇది ఓకే వస్తుంది, మరి పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం అవుద్ది కదా, అందుకని చెప్పేసి HCF అనుకోమన్నది. దట్స్ వై ఓన్లీ వి ఫైండ్ అవుట్ HCF. ఫర్ ఎగ్జాంపుల్ 247 డివైడెడ్ బై 136 ఉంది, లేదు అంటే 200/350 ఉంది. సో ఈ విధంగా పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుద్ది, అందుకని చెప్పేసి HCF అనుకున్నాం. ఓకే, సో HCF అనుకొని వచ్చిన నెంబర్ తోటి మనము డివిజన్ చేసినాం. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆర్ రాంగ్? సో 18/24 లోయెస్ట్ టర్మ్ 3/4 అని చెప్పేసి చెప్పినాం. మరి ఇది రైటేనా? ఇది రైటా రాంగా అని చెక్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, ఒకటి కంటిన్యూ నెంబర్స్ అన్న రావాలి, 1 2 3 4 అట్లా. సో ఇక్కడ 3 4 కంటిన్యూ నెంబర్స్ వచ్చినాయి. అలా కాకుండా ఏం చేయాలి, మళ్ళీ HCF అనుకోవాలి. 3 1s 3, 1 1 3s 3. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? HCF ఏమొచ్చింది? 1. సో HCF 1 రావాలి. లాస్ట్ క్వశ్చన్ ఫైనల్ ఆన్సర్ యొక్క HCF ఎంత? 1 వస్తే దట్ ఈస్ ద లోయెస్ట్ టర్మ్. ఓకే, దట్ ఈస్ ద లోయెస్ట్ టర్మ్. ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్లో ఏముండాలి, మళ్ళీ HCF చేసినప్పుడు 1 అనేది రావాలి. సో అప్పుడు మనకి ఎగ్జామ్లో 18/24 అని ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, 2 3 4 అని. అప్పుడు వీటికి డైరెక్ట్ HCF ఫైండ్ అవుట్ చేయండి. HCF ఫైండ్ అవుట్ చేసినప్పుడు 1 అనేది HCF ఎక్కడో ఒక చోట కంపల్సరీ వస్తుంది. సో ఆ 1 అనే వచ్చిన HCF ఆన్సర్. ఈ విధంగా డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే ఈజీగా తొందరగా అయిపోవాలి కాబట్టి ఈ యొక్క మెథడ్ని చెప్తున్నాను. ఇప్పుడు మనకు సెకండ్ వన్లో 7/13 వచ్చింది. మరి ఇవి కంటిన్యూ నెంబర్సా? కాదు. మరి HCF చూద్దామా? 7 13, 7 1 7 6. ఈ 7 ఇక్కడ రాసిన కదా, 6 1 6. సబ్ట్రాక్షన్ చేస్తే 1 1 6 6 వచ్చిందా HCF 1?
HCF 1 వచ్చింది. అంటే ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రాబ్లంని డైరెక్ట్ ఆప్షన్స్ తోటి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం అన్నట్టు. ఈ విధంగా కూడా మనం చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, క్లియర్? సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ 2 ఫ్రాక్షన్స్ ఫర్ ఈక్వలెన్స్. సో టెస్ట్ if 2/3 and 3/4 are equivalent or not. సో ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చేసి అవి ఈక్వలెంటా కాదా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, ఈ చూడండి 2/3 అంటే 2ని 3 పార్ట్స్ చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ 2 యాపిల్స్ ఉన్నాయంటే 3 పార్ట్స్ చేసిండు. ఇక్కడ 3 యాపిల్స్ని 4 పార్ట్స్ చేసిండు. మరి అవి సమానమా, ఈక్వల్ ఆర్ నాట్ అని చెప్పేసి కనుక్కోమంటుండే. చూద్దాం. న్యూమరేటర్ ఆఫ్ 2/3 ఇంటూ డినామినేటర్ ఆఫ్ 3/4 ఈక్వల్ టు 2 4s 8. నెక్స్ట్ డినామినేటర్ ఆఫ్ 2/3 ఇంటూ న్యూమరేటర్ ఆఫ్ 3/4 ఈక్వల్ టు 3 3s 9. సో ఏ విధంగా అంటే ఇందులో న్యూమరేటర్ తీసుకుండు, ఇందులో డినామినేటర్ తీసుకుండు. 2 4s 8. నెక్స్ట్ డినామినేటర్ 3 తీసుకుండు, ఇక్కడ న్యూమరేటర్ 3. సో 3 3s 9. సో 8 9 ఈక్వల్? నో. సో దట్ ఈస్ నాట్ ఈక్వల్. సో ఇలా కాకుండా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. సేమ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, అది 2/3 3/4, 2/3 3/4. దిస్ ఈజ్ ఈక్వలెంట్ ఆర్ నాట్. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయండి. సో ఈక్వలా కాదా, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఈ రెండింటిని మల్టిప్లై. 2 into 4 ఈక్వల్ టు 3 into 3. 2 4s 8, 3 3s 9. ఈక్వల్? నో, నాట్ ఈక్వల్. ఈక్వలా కాదు కదా, ఈజీ. సో ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చి ఈక్వల్ ఆర్ నాట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధానం అన్నట్టు. నెక్స్ట్ 5/7 ఇంటూ 20/40 ఈక్వలా కాదా చూడండి. 5 into 40 ఈక్వల్ టు 20 into 7. 5 4s 20 అంటే 200. 5 4s 20 0. 7 2s 14 0 140. So this is equal? No, not equal. Easy. ఏం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మల్టిప్లై like this, cross multiplication. Just you will do cross multiplication, it will become answer. అదే విధంగా ఈక్వల్ అని ఒకటి. సో నెక్స్ట్ 5/9 ఇంటూ 5/9 6/4 ఇచ్చింది. సో ఇందులో విచ్ ఈస్ ద బిగ్ ఫ్రాక్షన్, విచ్ ఈస్ ద బిగ్ ఫ్రాక్షన్. సో ఇందులో ఏది బిగ్ ఫ్రాక్షన్ అని చెప్పేసి అడిగినప్పుడు ఈజీ, సేమ్ కాన్సెప్ట్ సేమ్. 5/9 6/4. సో క్రాస్ మల్టిప్లికేషన్. 5 4s 20, 9 6s 54. This is equal? No, not equal. And in this, which is the biggest fraction? Which number is big came? 54. Ante second one is this is the big fraction. Which is the big fraction? This 6/4 is the big fraction. Okay? So, like that, do another problem. See, 10/5 6/10. So in this, which is the big fraction?
ఇక్కడ బిగ్ ఫ్రాక్షన్ అన్నా కనుక్కోమంటారు, లేదంటే స్మాల్ ఫ్రాక్షన్ అన్నా కనుక్కోమనే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ వస్తుంది ఈ మెథడ్లో నుంచి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఓకే, ఇంతకుముందు ఈక్వలెంట్ ఆర్ నాట్ ఈక్వల్, బిగ్ ఆర్ స్మాల్ అండ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఈ విధంగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏముంది, 10/5 6/10 రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్. 10 10s are 100. Next 6 5s are 30. In this is not equivalent fractions ఒకటైతే, మళ్ళీ బిగ్, this is the 10/5 is the big and 6/10 is the small. సో ఏది కనుక్కోమంటే చూడండి, ఇందులో 3 వచ్చినాయి. ఈ క్వశ్చన్ ఇచ్చేసి ఈక్వలెంట్ ఆర్ నాట్ కనుక్కోమంటే సేమ్ మెథడ్. ఈక్వల్ వచ్చినాయా, రాలేదు అంటే నాట్ ఈక్వల్, ఒకటి అయిపోయింది. బిగ్గెస్ట్ కనుక్కోమన్నాడు. బిగ్గెస్ట్ కనుక్కోమన్నప్పుడు ఇందులో ఏది బిగ్ వచ్చింది, ఇది వచ్చింది కాబట్టి ఫస్ట్ కాబట్టి 10/5 బిగ్ ఫ్రాక్షన్. విచ్ ఈజ్ ద స్మాల్ అంటే 30 స్మాల్ కాబట్టి ఇది స్మాల్. సో 3 క్వశ్చన్స్. ఓకే, ఎట్ వన్ మెథడ్ 3 ఆన్సర్స్, 3 క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీటెడ్. ఓకే, ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అండ్ లోయెస్ట్ టర్మ్ అండ్ equivalent fractions and biggest and smallest. Okay, this is the fractions. So ఇది ఈ యొక్క ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్ అని కూడా గుర్తుంచుకోండి. పైన ఉన్నటువంటిదేమో న్యూమరేటర్, కింద ఉన్నదేమో డెనామినేటర్. న్యూమరేటర్ని గుర్తుపెట్టుకోకుండా డెనామినేటర్ అంటే డౌన్లో ఉంటుంది. డౌన్లో ఉండేది డెనామినేటర్ అని గుర్తుపెట్టుకుంటే న్యూమరేటర్ ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో న్యూమరేటర్ బై డెనామినేటర్. ఓకే, ఇది ఈ యొక్క ఫ్రాక్షన్స్. ఓకే, సో ఈ యొక్క నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే నా యొక్క వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అదేవిధంగా నా యొక్క ఛానల్ని కనుక మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నేను అందిస్తూ ఉంటాను. ఓకే, టెట్, డిఎస్సి, ఎస్జిటి, ఎస్ఏ గ్రూప్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క ఛానల్ని పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కనీసం చూసిన వాళ్ళకైనా నా యొక్క వీడియోస్ ఉపయోగపడతాయని చెప్పేసి ఆశిస్తూ ఓకే ఈ యొక్క వీడియోని ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మరిన్ని ఫ్రాక్షన్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.